అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. జెండా వీధిలో ఏదైతే పెండెల నారాయణమ్మ పిఎన్ఎం హై స్కూల్ ఉందో స్కూల్కు చాలా పురాతనమైన చరిత్ర ఉంది. మనం 10th క్లాస్ చదువుకునే రోజుల్లో 10th క్లాస్లో 4 సెక్షన్లు ఉండేవి. ఆ రోజుల్లో కో ఎడ్యుకేషన్ ఉండేది. అదేవిధంగా ఒక్కొక్క సెక్షన్లో 60 మంది 70 మంది విద్యార్థులు ఉండేవాళ్ళు. స్కూలు క్రమశిక్షణకు మారుపేరు. అదేవిధంగా విద్యా బోధనలో ఒక మంచి స్కిల్ ఉన్న ఉపాధ్యాయులు అప్పటి నుంచి ఇప్పటి వరకు స్కూల్లో రావడము, ఈ మైనార్టీ ఏరియాకు చుట్టుపక్క ప్రాంతాల్లో ఉన్న సంతాపేట కానివ్వండి, మున్ముడి బస్టాండ్ కానివ్వండి, అదేవిధంగా పెద్ద బజార్, చిన్న బజార్, అదేవిధంగా ట్రంక్ రోడ్డు, ఇటుపక్క కోటమిట్ట, మన్సూర్ నగర్, మెక్లెన్స్ రోడ్ నుంచి అందరు విద్యార్థులు ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈరోజు స్కూల్లో గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పొంగూరు నారాయణ గారు చొరవతో జాకీర్ కానివ్వండి, హాజీ కానివ్వండి, ఇక్కడున్న మైనార్టీ నాయకులు ఇమ్తియాజ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా మన స్టేట్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరూ కూడా చొరవ తీసుకొని స్కూల్లో ఆడబిడ్డల కోసం ఒక జూనియర్ కాలేజ్ని కూడా తీసుకొని వచ్చినారు. ఈ జూనియర్ కాలేజ్ వచ్చిన తర్వాత ఎవరైనా కానీ ఈ రోజు ఉన్న పరిస్థితులు బిడ్డలకు బయట పంపించాలంటే భయపడే పరిస్థితి ఉంది. ఆడబిడ్డలు కానీ వెళ్తే క్షేమంగా ఇంటికి వస్తారా రారా అనే ఆలోచనలు ఉన్నప్పుడు జెండా వీధులు ఉన్న స్కూల్లోనే ఆడబిడ్డల కోసం ఒక జూనియర్ కాలేజ్ స్థాపించిన దానికి చాలామంది సంతోషించారు. అయితే ఎక్కడైతే మంచి ఉంటుందో అక్కడ చెడు కూడా ఉంటుంది. ఈ స్కూల్ దగ్గర చాలామంది అకతాయిలు ఇక్కడికి రావడము, మోటార్ బైకులు వేసుకొని త్రిబుల్ రైడింగ్ చేయడము, ఆడబిడ్డలను ఏడ్పించడం, ఇటువంటి సంఘటనలు జరుగుతుంటే స్థానికంగా ఉన్న యువకులు మన జియావుల్ హక్ కానివ్వండి, హాజీ కానివ్వండి, ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పిల్లకాయలందరూ కూడా వాళ్ళని అడ్డుకోవడము, అదేవిధంగా మన నూరాని గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా స్కూల్ ఎదురుగా వాళ్ళ ఇల్లు, తర్వాత జావీద్ వీళ్ళందరూ కూడా దాన్ని అడ్డుకట్ట వేస్తుంటారు. పోలీసు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళకు వర్క్ లోడ్ ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళు దాన్ని సరైన పరిస్థితుల్లో వాళ్ళకు ఎందుకంటే ఏదైతే స్కూల్ టైమింగ్స్ ఉంటాయో వాళ్ళ డ్యూటీ టైమింగ్స్కి అది సెట్ కాదనమాట. అయితే దానికి ఒక శాశ్వత పరిష్కార మార్గం చూడాలనే ఒక ఆలోచనతో జాకీర్ వీళ్ళందరూ కూడా ఒక పట్టుదలతో మన హెడ్ మాస్టర్ గారి కృషితో కొంతమంది డోనర్స్ని కలెక్ట్ చేసి మన సిఏ గారికి చెప్పిన తర్వాత 4 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. నేనైతే ఒక సంవత్సరం నుంచి మనం ఇక్కడ చూస్తుండేది ఏంటంటే పోలీసు వాళ్ళు అనునిత్యం మఫ్టీలో రావడము, ఇక్కడ ఎవరైనా కానీ ఆడబిడ్డల జోలికి కానీ వెళ్తే వాళ్ళకి తీసుకొని వెళ్ళి ఎంత పెద్ద రికమెండేషన్ ఉన్నా కానీ వాళ్ళకు సరైన గుణపాఠం చెప్పి పంపిస్తున్నారు. ఇంకా ఈ సీసీ కెమెరాలు వచ్చేసిన తర్వాత మా బిడ్డలకు సురక్షితంగా ఇక్కడ స్కూల్లో కానీ కాలేజీలో కానీ పంపించాల్సిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. ఎందుకంటే విద్య అనేది ఒక మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. విద్య లేని వాళ్ళు రేపు వాళ్ళు ఏదైనా చేసుకోవాలన్నా కానీ, ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలన్నా కానీ, వాళ్ళ బిడ్డలకు ఉన్నతమైన చదువులు చదివించుకోవాలా కానీ దానికి మూల కారణం ఒక తల్లి అవుద్ది. ఇక్కడ ఎవరైతే ఆడబిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రులకి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ బిడ్డలకు ఏ విధంగా మీ బిడ్డలు మీ ఇంట్లో సురక్షితంగా ఉంటారో స్కూల్కి వచ్చి ఇక్కడ ఈ కాలేజ్కి వచ్చి చదువుకుంటే అంతే సురక్షితంగా ఉంటారు. దానికి అండగా మీ బిడ్డలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత స్థానికంగా ఉన్న తెలుగుదేశం నాయకులు కానివ్వండి, పోలీసు వాళ్ళు కానివ్వండి, స్కూల్ సిబ్బంది తీసుకుంటుంది. కాబట్టి ఈ సీసీ కెమెరాలు వచ్చిన తర్వాత ఎవరు వచ్చి ఇక్కడ తోకలు జాడించినా, ఎవరు వచ్చి ఆడబిడ్డల జోలికి వెళ్ళినా, ఎవరైనా సరే ఆడబిడ్డలకు ఏదైనా కోతి చేష్టలు చేసినా వాళ్ళకందరికీ కూడా తగిన రీతిలో గుణపాఠం చెప్పడానికి పోలీసు వాళ్ళు అయితే సిద్ధంగా ఉన్నారు. అటువంటి వ్యక్తుల మీద నిర్దాక్షిణ్యంగా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తారు. వాళ్లకు బైండ్ ఓవర్ కేసులు పెట్టుకొని ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్టేషన్కి తిప్పుకుంటారు. కాబట్టి ఎవరైతే ఇప్పుడు దాకా ఈ చిల్లర పనులు చేసుకునే చిల్లర ఎదవలు ఉన్నారో వాళ్ళకందరికీ కూడా నేను మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడైతే మన పిఎన్ఎం హై స్కూల్ టోటల్గా పోలీస్ నిఘాలో ఉంది. మీరు మత్తులో కూడా నిద్ర మత్తులో కూడా మీరు ఇక్కడికి వచ్చి ఏదైనా కానీ చిల్లర చేష్టాలు కానీ చేస్తే మీ జీవితాలు నిర్దాక్షిణ్యంగా నాశనం అయిపోతాయి. కాబట్టి మీరు ఈ పరిసర ప్రాంతాల్లో రాకుండా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నా. అదేవిధంగా ఈ సీసీ కెమెరాలకి సహకరించిన ఎవరైతే దాతలు ఉన్నారో వాళ్లకు, అదేవిధంగా మన స్కూల్ హెడ్ మాస్టర్ గారికి, జాకీర్ గారికి, హాజీ గారికి, అదేవిధంగా పోలీస్ సిబ్బందికి అందరికీ కూడా స్థానిక ప్రజల తరఫున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అస్సలాము అలైకుం.